శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కర్కాటక రాశి వారికి జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి ఈ పక్షమంతా కూడా ఒక అద్భుతమైనటువంటి విజయయోగం లాంటిది ఏర్పడింది. దశమ స్థానం అందే దిగ్బలుడై ఉన్నటువంటి రవి, ఆ రవి డిపాజిటర్ అయినటువంటి కుజుడు రాశి అందే సంచారం ఒక విధంగా ఈ కర్కాటక రాశి వారికి యోగకారకుడైనటువంటి కుజుడు ఎప్పుడైతే రాశిలో ప్రవేశించాడో ఇక వీరి యొక్క విజయ యాత్ర ప్రారంభమైనట్టే. గతంలో ఏ పని కావాలన్నా ఇతరులపైన ఆధారపడినటువంటి వీరు ఇప్పుడు సర్వస్వతంత్రంగా వారి నిర్ణయాలు వారే తీసుకొని అటు ఉద్యోగ సంబంధించిన విషయాలు, అలాగే తన యొక్క నాలెడ్జు ప్రతిభ ప్రకటించే ఉద్దేశంలో కూడా ఇప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ఈ కర్కాటక రాశి వారి యొక్క సమయం ప్రారంభమైంది. అంటే గతంలో ఎలా ఉంటుందంటే కర్కాటక రాశి వారి మీద ఎవరో ఒకరు పెత్తనం చేస్తూ వీరిని ఎందుకు పనికిరాని వాడికి ఎందుకు వస్తూ వాళ్ళని ఆధీనంలో పెట్టుకుంటారు. వీడు ఏదైనా ఒక పరీక్ష రాద్దాం అనుకున్నా, ఒక పోటీకి వెళ్దాం అనుకున్నా, ఇప్పుడు వద్దు నువ్వు తర్వాత వెళ్దు కానీ అనవసరంగా ఫెయిల్ అవ్వడం ఎందుకు, మనీ వేస్టు అని నిరుత్సాహపరుస్తూ జాతకుని ఎదగనివ్వకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక పరిధిలో బంధించినట్టు ఉంటుంది అన్నమాట. కానీ ఇప్పుడు ఆ బంధం నుంచి బయటపడడం జరిగింది. స్వతంత్రంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీ విజయానికి కారణం అవుతాయి. సో ఇక నుంచైనా మీరు ఇతరుల యొక్క సలహాలు వినడం మానేసి సొంత సలహాలతో ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మీరు ఈ పనిలోనైనా విజయం సాధించగలరు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థితి ప్రకారం మీకు ఒక గవర్నమెంట్ పథకం రావాలన్నా, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాలన్నా, మీరు చేస్తున్నటువంటి పదవిలో వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా నిజాయితీగా ఎటువంటి మొగమాటం లేకుండా ఉండాలన్నా ఇది రైట్ టైం అని చెప్పచ్చు. ఈ సమయంలో మీ యొక్క హోదా పెరుగుతుంది, వృత్తిలో గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు కూడా అటు మీ ఆరోగ్యాన్ని, మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం బాగుపరిచే నిమిత్తం దేహాన్ని ఫిట్గా ఉంచే ప్రయత్నంలో ఒక ఎక్సర్సైజో, యోగాయో, మెడిటేషనో చేయడం కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. వీటికి అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు గురుగ్రహం కేవలం 15 రోజులు మాత్రమే మీకు ఇంకా గురువు 11వ స్థానంలో ఉంటాడు. ఏ ప్రయత్నం అన్నా ఇప్పుడు మీరు ఎంతో కాలంగా ప్రయత్నం చేయొచ్చు. కొత్తగా మీ మనసులోకి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. దాన్ని మీరు ఈ రాబోయే 15 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఆ పని సులువుగా జరిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఏదైనా విద్యా సంబంధించిన విషయాల్లో కాలేజీలో సీట్ అవ్వచ్చు, ఇంకొక ఎంట్రన్స్ అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, లేదంటే మీ పిల్లల కొరకు మీరు ఏ ప్రయత్నం అన్నా చేస్తుండొచ్చు. ఇవన్నీ కూడా ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల బాగా సులభంగా జరిగే అవకాశం ఉంది. మే 15 తర్వాత ఏమవుతుందంటే గురువు 12లోకి వెళ్ళాడంటే ప్రతిదీ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకొని పని జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాలేజీ సీటు చాలా ఫ్రీగా వస్తుంది. అప్పుడైతే ఎక్కువ మొత్తంలో డొనేషన్ కట్టి చేర్చవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ రాబోయే 15 రోజుల్లో చేసుకుంటేనే మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక దాని తర్వాత మనకి భాగ్యస్థానం, ఇది కూడా మీకు ఒక అదృష్టంగానే భావించవచ్చు. శుక్రుడు తృతీయ దశమాధిపతిగా, అలాగే చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కంపల్సరీగా మీకు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయి ఉంటే మీకు మీ యొక్క హోదా పెరుగుతుంది, ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అదే మీరు అబ్బాయి అయి ఉంటే మీ యొక్క భార్య లేదంటే మీ కుమార్తెకి మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. అటు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉన్నత విద్యా యోగం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ మెడికల్ విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కానీ, మెడికల్లో ఉన్నత విద్యలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కూడా చాలా వరకు ఈ గ్రహస్థితి సహకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా వరకు ఏంటంటే కర్కాటక రాశిలో ఈ చంద్రుడు రాశ్యాధిపతి కాబట్టి ఎక్కువగా సినిమా పరిశ్రమలో ఈ కర్కాటక రాశి వారికి హీరోలుగా
ఎక్కువ ఛాన్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే చిన్నదవచ్చు పెద్దదవచ్చు. వారు ఈ సమయంలో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా మీరు ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ ఈ టీవీ పరిశ్రమలో కానీ ప్రవేశించే ఒక సెలబ్రిటీ హోదా లాంటిది ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అది మంచన్నా చెడన్నా మీకు నెమ్మదిగా అయినా దాంట్లో గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అందువని అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు. సరే, ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో ప్రయత్నం చేస్తే ఏది కూడా డబ్బుతో కొనకుండా ప్రయత్నం ద్వారా రావచ్చు. 15 దాటిన తర్వాత ప్రయత్నం అయితే ఫలిస్తుంది, కానీ డబ్బుతో కూడుకొని ఉంటుంది కాబట్టి కొద్దిగా తొందరపడి స్వభావసిద్ధంగా మీకు ఉన్నటువంటి ఆలస్యాన్ని పోస్ట్పోన్ మెంటాలిటీ తగ్గించి తొందరగా ప్రయత్నం చేస్తే మీ పని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఇప్పుడు రాసులు, గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది 12 రాసుల వారికి కూడా. అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది. అందరికీ ఒకేలాగన్నది ఎప్పుడూ కూడా ఉండదు. మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్ ఉండొచ్చు. అయితే ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా, గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది. ముఖ్యంగా సంతానం, వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి, పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది. అందువలన గురువు 5లోకి వచ్చాడంటే సంతానం కలుగుతుంది, మీరు చెప్పారు కలగలేదు. సప్తమంలో గురువు వచ్చాడు, వివాహం వద్దన్నా రావలేదు అంటే కుదరదు. ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది, సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది. ఈ రెండూ లేకుండా జరగలేదంటే కాదు. అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు, అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీలాగా, ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడో ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య, మీ తల్లిదండ్రులు, మీ తోడబుట్టినవారు, మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి. కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్కుడి దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది. అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల, ఇతరులకి సహాయం చేయడం వల్ల, వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్యఫలం పెరుగుతుంది. అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది. మనం చేసే ధర్మాల ద్వారా, డొనేషన్స్ ద్వారా కంపల్సరీగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది. ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిగా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఇంత దానం చేసాం, ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ ఒకటి వేస్తుంటారు, దానిపైన పలానా వాడు ధర్మం అని రాస్తారు, అంటే డొనేషన్ అని రాస్తారు. అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం ఉంది. భగవంతుడు మనకి ఇచ్చాడు, భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు, కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా హాస్యాస్పదం. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్యమైనంత వరకు మీ యొక్క తాహతను బట్టి, మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది. లేనివాడు ₹1 ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుగుతుంది. అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా ₹1 చేస్తే వాడికి పెద్దగా ఫలితం రాదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి, అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది. అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహారం అవుతాయి. అలాగే మూగజీవులకు కూడా సాధ్యమైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది. స్వస్తి.